ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మందారం చెప్పింది కూడా నిజమే బావగారు. దీపక్ చేసిన తప్పుకి మణిదీప్ శిక్ష అనుభవించాల్సొస్తోంది. అన్నం పుణ్యం ఎరుగని ఆ పసివాడికి అన్ని అవమానాలు ఎందుకు బావగారు? ఈ విషయాలన్నీ తెలియకూడదనే కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింట్లో ఉంటున్నాడు. ఆలోచించండి బావగారు. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్స్ మందరం. ఇక మీదట ఎలాంటి పొరపాట్లు చేయను. నన్ను లోపల తీసుకెళ్ళండి. అలాగే సారు. అమ్మెందుకు రాజు దీపక్ ని ఇంట్లో ఉండనిస్తోంది? నాకు తెలిసి వాళ్ళు చేసిన మోసాలు బయట పెట్టడానికి అయి ఉంటుంది. అందుకే అలా చేసుంటారు. ఇప్పటి నుంచి అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి రాజు. అత్తయ్య దీపక్లు చంపాలనుకుంటున్న అమ్మ ఇంట్లోనే ఉందని తెలిస్తే అమ్మకి ప్రమాదం. ఒకసారి వెళ్ళి అమ్మకి ఫోన్ చేసి రమ్మందాం. నేను పోయి గొట్టం తీసుకుని వచ్చి పెద్దయ్య దగ్గర మార్కులు కొట్టేయాలి. సారు, నన్ను పట్టుకొని దిగండి. నెమ్మదిగా, మెల్లగా సారు. నీ ఇంట్లో దేవుడి గది ఏడుండది సారు? ఎందుకు పద్మావతి గారు? ఆ గుడికాడ మీ ప్రాణం పోకుండా కాపాడింది ఆ దేవుడే కదా. ఎంత వైద్యం చేసినా కొంచెం దేవుడి దయ కూడా అవసరం ఉండాది. అందుకే దేవుడికి మొక్కుకుందామని అడుగుతా ఉండా. మీకు బిరాన తగ్గిపోతే నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా సారు. ఆ హాల్లో ఉంటుంది, చూడండి. స్వామి, నా సూర్యకి కష్టం వచ్చినప్పుడు నేను పక్క నుండి సేవ చేసుకునే అవకాశాన్నిచ్చావు. సూర్యకి నయమయ్యేలోపు నా బిడ్డ జీవితం బాగుపడేలా నువ్వే చేయాలి. హలో రూపా. అమ్మా, అర్జెంటుగా ఒకసారి బయటికి రావా? ఇప్పుడే వస్తున్నాను. అమ్మ రూపా, నువ్వేంటమ్మా ఇక్కడ? ఆ దీపక్ జైలు నుంచి వచ్చేశాడు. తెలుసమ్మా. అంటే మీరు మొత్తం చూసామమ్మా. సత్ప్రవర్తన కింద వదిలేశారని చెప్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. దీపక్ రిలీజ్ అవ్వడం, గుళ్ళు అటాక్ అవ్వడం చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. లేకపోతే దీపక్ వచ్చిన రోజే మన మీద అటాక్ జరగడం ఏంటి? నాకు అంత అయోమయంగా ఉంది. రాజు, ఒక పని చేద్దాం. మన అనుమానాలు తీరాలంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీపక్ అసలు బయటికి ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు వచ్చాడు అనేది తెలుసుకుందాం. అవునమ్మాయి గారు, మీరు చెప్పినట్టే చేద్దాం. అమ్మా, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాం. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. దీపక్ అత్తయ్య నీకోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ నర్సులా ఉన్నది నువ్వే అని తెలిస్తే నీకు చాలా ప్రమాదం అమ్మా. జాగ్రత్త. జాగ్రత్త. మీరు జాగ్రత్త. పదండి.
నువ్వు సిస్టర్వా? గుళ్ళో నాకు దయ్యం పట్టిందని గా మందారం నన్ను ఎట్టబడతట్టు కొట్టేసింది. ఒళ్ళంతా హూనమైపోయింది. నొప్పులు తగ్గనికి నీ కాడ గోళీ ఉంటే ఇస్తావని. ఉండయ్, ఇస్తారా? ఆ, ఏందది? బొరుగులు. నువ్వు చేసావా? మ్, ఎవరికి? పెద్దయ్యకి. ఎందుకు? ఎందుకేంది? కుట్లు పడ్డాయి కదా, గివి తింటే తొందరగా మానిపోతాయి. నీకు కొంచెమైనా బుద్ధుందా దీపక్? రాక రాక మంచి అవకాశం వస్తే ఆ రాజుగాడిని లేపేకుండా అలా ఎలా మిస్ చేసావు? మమ్మీ, నీకు తెలియని విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ శ్వేత నా మీద ఫోకస్ పెట్టింది. దాని లెక్క ప్రకారం నేను వేసేయాల్సింది రూపని కదా. అందుకే శ్వేతని ఏమార్చి రాజుని వేసేయాలంటే కుదరలేదు. దానికి తోడు నన్ను నమ్మకుండా ఆ శ్వేత ఇంకో ఇద్దరిని సెట్ చేసి పెట్టింది. ఏమాత్రం అటు ఇటు అయినా నేను అడ్డంగా దొరికిపోయేవాణ్ణి. సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇక మీదట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మమ్మీ, విరూపాక్ష అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? దీపక్, నువ్వు కొన్ని రోజులేం పట్టించుకోకు. మీ మావయ్య ఆరోగ్యం కుదుట పడే వరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఈసారి నీ గురించి బయటపడితే మళ్ళీ నిన్ను ఇంట్లోకి తీసుకురావటం ఎవ్వరి వల్ల కాదు. బిడ్డకి బుద్ధి మాటలు చెప్పి మంచి తల్లి అనిపించుకుంటుండా. కొంపతీసి మొత్తం వినేసిందా? ఏ పద్మావతి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇంట్లో బోరు కొడతా ఉండది. ఇదిగో ఈ రేణుకకి ఒంట్లో బాగుండలేదంట, గోళీలిద్దామని వచ్చిన. ఇదిగో రేణుక, ఈ మాత్రం ఒక్కటేసుకుంటే చాలు. తెల్లారేసరికి నీ నొప్పులన్నీ పోతాయి, బలంగా ఉంటావు. రెండేసుకుంటే ఇంకా జల్దీన తగ్గిపోతుందా? తగ్గుతాయి, కానీ పవర్ ఎక్కువ ఉంటది. ఉంటే ఉండని. గా మందారం దెబ్బకి ఒళ్ళంతా హూనమైపోయింది. ఎక్కువేసుకుంటే ఇంకా జల్దీన తగ్గిపోతుంది కదా. ఉంటే ఉండనివ్వండి, గిట్ ఇవ్వుర్రి. ఏ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.